హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సమావేశం అండి. డీఏతో పాటు ఫిట్‌మెంట్ ప్రకటన గురించి మరి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కాసేపటి క్రితమే ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం అండి. ఏంటంటే 51% ఫిట్‌మెంట్‌తో రెండవ పీఆర్‌సీ రిపోర్ట్ అమలు చేయాలనైతే డిమాండు. అలాగే 2 డీఏ పెంపుపై సీఎం ప్రకటన. అంటే 2 డీఏలు పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను పెంచాలి అని చెప్పేసి కోరడం. ఇక డీఏ బకాయిలు నగదు రూపంలో వెంటనే చెల్లింపులు జరగాలి అనే డిమాండు. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ మరియు ఈ-కుబేర్ వ్యవస్థ అనేది రద్దు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఈహెచ్ఎస్ అమలు. సో, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈక్వల్ సమానంగా ఈహెచ్ఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు యూపీఎస్. సో, ఈ వ్యవస్థ రద్దు చేసి ఈ పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని అమలు చేయాలనైతే డిమాండు. జీవో నంబర్ 317ను సమీక్షించి 317 జీవో బాధితుల బదిలీల కోసం ఉద్యోగులు కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండానే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ డిమాండ్‌లయితే ప్రభుత్వం ముందున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని అయితే కోరుతున్నారు.